ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనములో ఉన్న సందర్భాన్ని మనం చదువుకుందాము. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెలుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపలకి మోసుకొని పోవుచుండెను. అతని తల్లి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. దేవుడి బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసే కార్యాలు మహా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, బలమైన కార్యాలు చేస్తూ ఉంటే ప్రజలు కూడా తండోపతండాలుగా ఆయన ఎమ్మడిస్తూ ఎంతగానో మరి ఆయన యొక్క అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు మరి ఎమ్మడిస్తూ చూస్తూ ఉన్నారు. అయితే ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళినాడు. నాయని అనే ఒక గ్రామము. ఆ గ్రామంలో ఆయన ఎప్పుడైతే ఎంట్రన్స్ అయినాడో ఒక చనిపోయిన వాడిని మోసుకెళ్తున్నారు. నిజంగా ఆ పాడి వెంట తన తల్లి కూడా వేడుచుకుంటూ వస్తూ ఉన్నది. ఒక్కగాని ఒక కుమారుడు, ఆ కుమారుడు చనిపోయినాడు. తల్లి ఎంతగానో రోధిస్తూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెకెళ్ళి చూసినప్పుడు ఆయన జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు కాబట్టి ఆ విధవరాల మీద ఆయన జాలి పడినాడు. కనుకనే ఆ పాడెని దింపి పాడి మీద ఉన్న యొక్క చిన్నవాడిని ముట్టినప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే, చిన్నవాడా లమ్మని నీతో చెప్తున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండెను, మాట్లాడసాగాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు అంటే, చనిపోయిన శవాన్ని ఆయన ముట్టినప్పుడు, ఆయన ఆజ్ఞాపించినప్పుడు చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. చూసినారా, ఆయన జాలి కలిగిన దేవుడు. నాయననే ఒక ఊరు వచ్చినప్పుడు విధవరాలు కుమారుడు చనిపోయినాడు, ఒకగాని ఒక కుమారుడు చనిపోయినాడు అని తల్లి ఎంతగానో రోధిస్తూ వేడుస్తూ మరి అనేకులు కూడా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ కూడా వేడుస్తూ ఉన్నారు. యవనస్తుడు చనిపోయినాడు, అయ్యో ఒక్కగాని ఒక కుమారుడు చనిపోయినాడు అని అందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాళ్ళకి వెళ్ళి చూసినాడు. ప్రాముఖ్యంగా తన తల్లికి వెళ్ళి చూసినాడు. ఆమెమో విధవరాలు, కుమారుడు ఒక్కడే చనిపోయినాడు. అటువంటి అప్పుడు ఆయన జాలి కలిగిన దేవుడు కాబట్టి ఆ విధవరాల యొక్క కుమారుణ్ణి ఆ పాడిన ముట్టి అతనితో చిన్నవాడా లెమ్మని ఎప్పుడైతే చెప్పినాడో, ఆజ్ఞాపించినాడో, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో బలం ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది కాబట్టి చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుడిని నీవు నేను విశ్వసించినప్పుడు మరణము అనేది మనకు రాదండి. అసలు మానవుడిని మరణానికి చనిపోయేవాడుగా దేవుడు పుట్టించలా. ఎందుకంటే దేవుడికి సావు లేదండి. ఆయన ఆది అంతం లేనివాడు, తల్లిదండ్రులు లేనివాడు, ఆయనే సర్వశక్తిమంతుడు, సజీవుడై ఉన్నాడు. కాకపోతే మానవుడిని రక్షించటానికి, ఆ రక్షణ కొరకే ఆ యొక్క రక్తం ద్వారా పాపం భూమి మీదకి వచ్చినది కాబట్టి, ఆ రక్తం ద్వారానే పాప క్షమాపణ కావాలి కాబట్టి ఆ దేవుడే శరీరం అనే యేసుక్రీస్తు వారు అనే శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చి నీవు నేను పాపంలో దారి తప్పిపోయినప్పుడు మన కోసం ఆయన చనిపోయినాడు. ఆయన సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణుడై లేచినాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఎన్నటికీ మరణము లేదని ఆయనే చెప్పినాడు. అందుకు సాదృశ్యమే ఈ చనిపోయిన చిన్నవాడు లేచి కూర్చొని మాట్లాడుతున్నాడు. నీకు నాకు మరణం లేకుండా ఉండాలి అంటే దేవుని సంపూర్ణంగా నమ్ముదాము, ఆయన రాజ్యంలో మనం ఉండటానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయని అనే ఒక ఊరు గ్రామంలో విధవరాలకు ఒక్కడే ఒక కుమారుడు ఉన్నప్పుడు అతడు చనిపోయినాడు. ప్రభువా, నువ్వు ఆ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల్ని, ఆ చనిపోయిన పాడిని అవన్నీ కూడా చూసినప్పుడు
అయా విధవరాలైన తల్లి మీద మీరు జాలి పడినప్పుడు ఆ కుమారుని బ్రతికించడానికి మీరు ఇష్టపడ్డారు కాబట్టే అయా చిన్నవాడా లెమ్మని మీరు ఆజ్ఞాపించి మాట్లాడినప్పుడు అయా ఆ మాటలో జీవం ఉన్నది కాబట్టి చనిపోయిన వాడు తిరిగి లేచి కూర్చొని మాట్లాడినాడు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన. ఈనాడు మామూలు కూడా మరణంలో నుండి అగ్నిగుణంలో నుంచి విడిపిస్తానని వాగ్దానం చేసినావు కాబట్టి అయా నీ బిడ్డలైన వారిని మీరు కూడా నీ యందు భయభక్తులు కలిగి వారు నీలో ఉండటానికి నిలబడటానికి సహాయం చేయమని అయా వారిని వారి కుటుంబాల 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.